హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చెక్కలు అండి. చెక్కలు చాలా క్రిస్పీగా అండ్ 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా నిల్వ ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ 1 మంత్ వరకు కూడా అంతే ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ చెక్కల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అంతకన్నా ముందు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg దాకా బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం చక్కగా నీట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని గిన్నెలో వేసుకొని పట్టించుకున్న బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా వెల్లుల్లి, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఫైన్గా మనం మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దానికి బియ్యం పిండిలో వేసేసుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే నేను ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలాగే టేస్ట్ అంతగా సాల్ట్ వేసుకొని కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసిన నూనెని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఇలా చేతులతో రబ్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో నువ్వులు యాడ్ చేశానండి ఎక్కువ క్వాంటిటీలో. పల్లీలు అలాగే పచ్చిశనగపప్పు ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి చెక్కలు. మిగతా వాటన్నిటికంటే కూడా క్రిస్పీగా ఉంటాయి చెక్కలు. చూడండి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇక్కడ నేను గోరువెచ్చని నీళ్ళు యూజ్ చేస్తున్నానండి. కొద్దిగా గోరువెచ్చగా చేసిన వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని మనం మిక్స్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి పూర్తిగా పిండిని ఎక్కువ వాటర్ వేసేసి మిక్స్ చేసుకోదండి. ఒకసారి ఇలా రఫ్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండి అంతా కూడా ఇలా రఫ్గా మిక్స్ చేసేసుకొని చూడండి, ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నుంచి మనం కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటూ ఫైన్గా దీని అంతా కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది మెత్తని పిండిలా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. మరీ లూజ్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మనం చెక్కలు అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో ఆ కన్సిస్టెన్సీలా ఉండేలా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చూడండి, అరచేతులతో ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఏమాత్రం క్రాక్స్ లేకుండా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను ఇక్కడ పూరీ ప్రెషర్తో కాకుండా ఒక పాలిథిన్ కవర్లోకి ఇక్కడ ప్రిపేర్ చేసినండి. వీడియోలో చూపించిన విధంగా కవర్కి అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనకి అంటుకోకుండా ఉండడానికి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఒక్కోటిగా పెట్టుకుంటూ మనం కవర్ ఏదైతే ఉంటుందో పాలిథిన్ కవర్ని దాన్ని క్లోజ్ చేసేసుకోవాలండి. అలాగే దీన్ని ఇప్పుడు ప్రెస్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ని యూస్ చేస్తున్నాను. చూడండి, బేస్ ఇలా ఫ్లాట్గా ఉండే ఒక బౌల్ తీసుకొని దాంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. చిన్నగా ప్రిపేర్ చేసామంటే చిన్నగా పల్చగా ప్రిపేర్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే మనం పూరీ ప్రెషర్తో కనుక చేసామంటే చాలా హార్డ్గా ఉంటుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఇలా ప్రిపేర్ చేస్తుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, మనం నువ్వులు యాడ్ చేసాం కాబట్టి మనకు ప్రెస్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లేదా పప్పు కానీ లేదా పల్లీలు యాడ్ చేయడం వల్ల మనకి హార్డ్గా ఉంటుంది. అలాగే చెక్కలు కూడా చాలా మందంగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా పల్చగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రై అయిపోయిన తర్వాత. చూడండి, ఇవన్నీ కూడా నేను ఇక్కడ రెడీ చేసుకున్నాండి. చూడండి, పల్చగా వచ్చేసింది కదా. నేను ఇక్కడ ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాండి డీప్ ఫ్రై కోసం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేయడం వల్ల. పూరీ ప్రెషర్ కాకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నువ్వులు వేయడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయండి. నేను ఇక్కడ కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, చాలా క్రిస్పీగా పల్చగా వస్తాయి చెక్కలు అనేది. చూడండి, ఆల్మోస్ట్ ఇవి మనకి ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. చూడండి, నువ్వులన్నీ కూడా చక్కగా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి మనం ఒక 15-20 అలా ప్రిపేర్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసేసుకున్నామంటే అన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న చెక్కలన్నీ కూడా రెడీ అయిపోయి చాలా క్రిస్పీగా వచ్చాయండి. చూడండి, నువ్వులన్నీ కూడా చక్కగా మనకి కనబడుతున్నాయి కదా. చాలా పల్చగా వచ్చాయి చెక్కలు. చూడండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో.
అలాగే మనకి 1 మంత్ వరకు కూడా అంతే ఫ్రెష్‌గా నిల్వ ఉంటాయండి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి. చూడండి ఊరికే అలా మనం ఇలా విరిస్తే ఇరిగిపోతున్నాయి కదా! చూడండి చేత్తో నలిపినా కూడా చాలా పల్చగా క్రిస్పీగా వచ్చేసాయండి. ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరెన్నో ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.